నల్లగొండ జిల్లా ఆలియా గ్రామంలో కుమ్మరుల కులదైవం మరియు రామాయణాన్ని తెలుగు భాషలోకి అనువదించిన కవి మొల్లమాంబ విగ్రహం గద్దె కూలగొట్టడాన్ని ఖండిస్తున్నామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షులు సతీష్ ప్రజాపతి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమ్మరి రమేష్ మీడియా సమావేశంలో కుమ్మరి సంఘం నాయకులు దర్శన్, శ్రీనివాస్, హరి, ఆంజనేయులు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కుమ్మరి కుల బంధువులకు అందరికీ నమస్కారం. నా పేరు సతీష్, సంగారెడ్డి జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షుడిని. కుమ్మరి కవయిత్రి మొల్లమాంబ అంటే మాకు ఆరాధ్య దైవం లాంటి అమ్మవారు, అంటే మేము పూజిస్తాము. ఎందుకంటే రామాయణం కూడా ఆమెనే కవయిత్రి మొల్లనే రచయిత కాబట్టి మా కులంలో పుట్టినందుకు మేము చాలా ఆనందంగా ఉంటాము. దీని పట్ల మొన్న జరిగిన 2వ తారీఖు జరిగిన నాగార్జున సాగర్ ఆలియా పట్టణంలో జరిగిన గద్య మొల్లమాంబ గద్య ఏదైతే కులగొట్టడం జరిగిందో దాని గురించి బాధాకరంగా ఉంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞాపిస్తున్నాము. మళ్ళీ ఆ గద్య నిర్మించి మళ్ళీ రీపునర్మాణం చేసి మొల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా మా కుమ్మరి గురించి సహకరించాయి. ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కానీ మాకు సడన్గా ఈ విషయం తెలిసి చాలా బాధాకరమైన విషయం తెలిసింది. ఈ నాగార్జున సాగర్లో ఆలియా పట్టణంలో ఈ కూల్చివేతపై అందు గురించి మేము ఈ ప్రభుత్వం కూడా మా కుమ్మరులను కించపరచకుండా మంచిగా చూసుకోవాలని, మా కుమ్మర్ల రాష్ట్రంలో 22 లక్షల మంది కుమ్మర్లు ఉన్నాం. మా మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు చూసి అది చూడకుండా మళ్ళీ గద్దె నిర్మించి రీఓపెనింగ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై కుమ్మరా. కుమ్మరి బాంధవులందరికీ నమస్కారం. నా పేరు రమేష్ ప్రజాపతి, సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మొన్న జరిగిన మొల్లమాంబ విగ్రహం గద్దెను కూలగొట్టడంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రతి జిల్లా నుంచి, మేము సంగారెడ్డి జిల్లా నుంచి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి మా కుమ్మర్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని ప్రతి జిల్లా నుంచి మేము నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పట్టణం, నాగార్జున సాగర్ నియోజకవర్గం ఆలియా మండల్లో జరిగిన ఈ విధ్వంసాన్ని మేము ముక్తకంఠంగా కుమ్మరి సంఘం తరపు నుంచి ఖండిస్తున్నాము. మా సంగారెడ్డి జిల్లా తరపున కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే కుమ్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది ఉన్నారు. మమ్మల్ని కించపరిచినట్టు అవుతున్నది. ఈ విగ్రహం కమిషనర్ గారు, అధికారులు అంతా పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మేము పిల్లర్స్ లేపుకొని అమ్మ విగ్రహం పెట్టుకుందామనే సమయంలోనే మాకు నైట్ వచ్చి జేసీబీతో పడేశారు. మాకు చాలా అవమానకరంగా ఉన్నది. దీన్ని ముక్తకంఠగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం తరఫున సంగారెడ్డి జిల్లా నుంచి మేము కూడా ఖండిస్తున్నాం. మేము అక్కడ ఉన్న స్థానికులకు కానీ అధికారులకు కానీ విజ్ఞప్తి, ఎమ్మెల్యే గారికి కానీ ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, ఎవరైతే చేసిరో దీన్ని తీసేసిరో మీరు స్థానికంగా ఉన్న నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి మా విగ్రహం పునర్నిర్మాణం చేయాలని కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై